ఈ నెల 6న పోచారం పరిధిలోని మల్లన్న దేవస్థానంలో జరిగిన చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పటాన్చెరు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. పటాన్చెరు గొల్లబస్తీకి చెందిన దండు రవి ఈ నెల 6న పోచారం గ్రామ పరిధి మల్లన్న దేవస్థానంలో చోరీకి పాల్పడి అమ్మవారి నగలు చోరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా విచారణ జరపగా నిందితుడు దండు రవిని తమ కస్టడీకి తీసుకుని విచారణ జరపగా దొంగతనం తానే చేసినట్లు తెలిపినట్లు ఏసీబీ తెలిపారు. చోరీకి గురైన అమ్మవారి నగలు పూర్తిగా రికవరీ చేసినట్లు, నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లో 30 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ సిబ్బందిని మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అభినందించారు. మేము ఒక టెంపుల్ లో దొంగతనం చేసే అఫెండర్ ఎవరైతే ఉన్నారో దండు రాజు అని చెప్పేసి, దండు రవి గొల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు. ఇతను మీ అందరికి తెలిసిందే, ఇక్కడ మన తాళ్ల మల్లన్న గుడి మీ అందరికి తెలిసింది. ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన 4వ తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన ఫ్రెండ్ నేరస్తులు ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగలు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలనీ, మీకు అందరూ తెలిసిందే, అది బాంబే కాలనీలో ఒక స్కూటీ యాక్టివా బండిని దొంగతనం చేసినాడు. ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడిలో 6వ తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అమ్మడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన 6వ తారీఖు మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఉన్న క్లూస్, మనకు లభించిన క్లూస్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది. పాత నేరస్తులు మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తారసపడడం జరిగింది. అతను వెహికల్ చెక్ చేసి వెహికల్ డిక్కీలో కొన్ని మనకు ఆవడానికి కనిపించిన తర్వాత వాటిని అతన్ని ప్రశ్నించగా అతను ఏమని చెప్పినట్టే మల్లన్న గుళ్ళో నేనే చేసాను అని ఒప్పుకోవడం జరిగింది. యాస్టేజ్గా మనకి ఏవైతే ఆర్టికల్స్ పోయినాయో అక్కడ గుళ్ళో ఏవైతే వెండి సామాన్ పోయిందో అతని మొత్తం కూడా అతని ఇంట్లో కొంత ఉండింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక్క వస్తువు కూడా మిగిలకుండా అన్ని వస్తువులు మనం రికవరీ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఇతన్ని కోర్టులో మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇతని మీద 30 కేసులు ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాయి, పాత కేసులు, ఇటువంటి దొంగతనం. ఇంకా ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మాకు ఇంకో 2-3 కేసులు చెప్తున్నాడు. అవి కూడా మేము వెరిఫై చేసి పోలీస్ కస్టడీ తీసుకుని మిగతా దీన్ని నేరాలు కూడా చూడడం జరుగుతుంది. ఇది మీ దృష్టికి అంటే ఇది దొంగతనం, గుళ్ళో దొంగతనం అనేది చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉండేది అంశం ఇది. మనకి ఈ జాతర చాలా పెద్ద జాతర, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఎంతోమంది మనోభావాలు దీంట్లో దెబ్బతింటాయి. గుళ్ళో పోతే వస్తువులు అందరూ మనమంతా చాలా బాధపడతాం. కాబట్టి ఇది ఎంబడే మన వాళ్ళు ఒక 3 days లోపల ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. టీం మన డిఏ గారు రాజు, అలాగే ఆసిఫ్, అలాగే మిగతా క్రైమ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన సురేందర్, నాగరాజ్, అంజయ్య, సుకేష్, బాలరాజ్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ రాజు, వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం బాగా 3 రోజులు బాగా దీని మీద వర్కౌట్ చేసి దీన్ని ఛేదించడం జరిగింది. ఇతని మీద 30 కేసులు ఉన్నాయని కాదు, పాత కేసులు 30 కేసులు ఉన్నాయి. ఏ కేసు? మన ఆర్సీపురం, చేవెళ్ళ, పటాన్చెరు, పత్నూర 9 కిలోల వెండి. ఇప్పుడు కిలో మార్కెట్లో 2 లక్షల రూపాయలు, 6 కిలో అంటే 12 లక్షలు, దాదాపు 10 లక్షల వర్త్ ఉంటుంది. హుండీ కూడా చోరీ చేశారన్నారు. అది హుండీ అండి, దేవాలయంలో అంటే అంత ఎక్కువ అమౌంట్లో లేనట్టుగా తెలిసింది. దాంట్లో మళ్ళీ మెయిన్ వాల్యుబుల్ ఐటమ్స్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికే హుండీలో తీసేసారు, అప్పటికి మొత్తం వాళ్ళు తీసి లెక్క పెట్టి బ్యాంకులో పెట్టడం జరిగింది. వాటి డబ్బులు పోలేదు. ఇప్పుడు ఈసారి చేసి ఇది